అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేస్తున్నారు. అవును. ఆయనకి ఇంకా పొట్టొచ్చింది, పని అయిపోయింది, రాజకీయాలు కానీ సినిమాలు కూడా అవసరం అనే విధంగా కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. సో ఇట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? కొంతమంది అంతే బ్రో, వాడు ఎంత మంచి చేసిందని కాదు, వానికి పొట్టొచ్చిందా, వానికి ఏం వచ్చిందా అదే చూస్తారు. అలాంటి వాళ్ళని మనం పట్టించుకోవాలి. అలాంటి వాళ్ళని పట్టించుకుంటే మనకి కిందికి గుంజేస్తారు. అందుకే అలాంటి వాళ్ళని పట్టించుకోవాలి. అంటే ఇంకొక పాయింట్ ఏంటంటే ఆయనకు అక్కడ అంటే ఒక పుణ్యస్నానం చేయడానికి వెళ్ళారు. అవును. సో అట్లాంటి చోట కూడా ఇట్లా బాడీ షేమింగ్ చేయడం, నెగిటివ్ చేయడం అవసరమా? మరీ ఖాళీగా ఉంటే ఇంతే బ్రో, మరీ ఖాళీగా ఉండదు. ఏదో ఒక పని చేసుకోండి. మీరు ట్రోలర్స్ అనే వాళ్ళకి ఇదే పని, అంతే చెప్పదు. వాళ్ళు ఖాళీగా ఉండడం వల్ల మన హీరోస్కి ఫేమ్ తగ్గిపోతుంది అనమాట. అది మ్యాటర్. అంటే ఇప్పుడు ఎన్ని గొప్ప పనులు చేసినప్పటికీ కూడా అవన్నీ పట్టించుకోకుండా ఒక్క నెగిటివ్ పాయింట్ని తీసుకొని, అది కూడా నెగిటివ్ అని కాదు, వాళ్ళు కావాలని క్రియేట్ చేస్తున్నారు. సో ఎంతవరకు కరెక్ట్? ఇట్లా అది కరెక్ట్ అని కాదు, ఇక వాళ్ళు అంతే. ఇక వాళ్ళని మనం ఏం చేయలేము. వాళ్ళు ఉడుతూనే ఉంటారు, మనం ఎదుగుతూనే ఉంటాం అంతే. దానికంటే మనం ఏం చేయలేము. మనం ఎదగాలి, వాళ్ళు అట్లానే ఉండాలి అంతే. అంతే ట్రోలర్స్కి అదే చెప్పాలి. అంటే ఇట్లా చేసే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇట్లాంటి నెగిటివ్గా క్రియేట్ చేసే వాళ్ళకి ఏం చెప్తాం బ్రో? మీరు అట్లనే చేయండి, మేము అట్లనే ఎదుగుతామని చెప్తాం అంతే. అంతే ఎదుగుతాము. ఇప్పుడు మా కుంభమేళాకి వెళ్ళినాక కూడా అక్కడ చేస్తే అక్కడ వాళ్ళు కూడా ఫేమస్ అవుతారు. అక్కడ కూడా ఫేమస్ అవుతారు పవన్ కళ్యాణ్. ఇంకేం అక్కడ కూడా ఫేమస్ అయితే ఇండియా మొత్తం ఫేమస్ అయినట్టే కదా. అంతే. ఓవరాల్ గా ఒక మాట చెప్పాలంటే ఏం చెప్తారు? అమ్మో, నువ్వు పవన్ కళ్యాణ్ అభిమానువా? అవును.